హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏందంటే, ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా సపోటా జ్యూస్‌నైతే ట్రై చేశాము. ఎలా వచ్చిందో చూపిస్తా చూసేయండి. అలాగే మీరు ఏం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఫ్రెష్‌గా ఉన్న సపోటా పండ్లనైతే తీసుకోవాలి. మంచిగా మగ్గిపోయిన పండ్లను తీసుకొని, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకైతే సపోటా గుజ్జునైతే యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సపోటా పండుని తీసుకొని 2 ముక్కల్లాగా చేసుకొని దాని లోపటున్న గుజ్జును మాత్రమే తీసుకోవాలి. స్పూన్‌తోనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా సపోటా గుజ్జును తీసుకొని, అలాగే సీడ్ అయితే సెపరేట్ చేసుకోవాలి. పీలిగిన పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం మంచిగా తీసుకున్న గుజ్జులోకైతే తగినంత చక్కెర గాని, బెల్లం గాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చక్కెర యాడ్ చేసుకుంటున్నాను. అలాగే తగినన్ని పాలు యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఒకవేళ జ్యూస్ అయితే తిక్కుగుంటే ఇంకో కొన్ని పాలు యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే సింపుల్‌గా ఇట్లా ఇంట్లోనే ఈజీగా సపోటా జ్యూస్ అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు గిన రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.